వార్తలను సమర్పిస్తున్న వారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో పవన్ హోండా షోరూమ్ లో షైన్ 100TX వాహనాన్ని ఆవిష్కరించిన ఆర్టీఓ ఎస్ఎస్ రంగనాయకులు. పోలవరం నియోజకవర్గంలో నేవీ ఆయుధ కర్మాగారం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి, అపోహలు విడనాడండి సూచించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభం కానున్న జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 22వ దసరా మహోత్సవాలు. కరపత్రాలు ఆవిష్కరించిన ఆర్యవైశ్య సంఘాలు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయ దసరా మహోత్సవాల కరపత్రం ఆవిష్కరణ. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఊరట. అప్పట్లో గన్మెన్ వేసిన కేసును కొట్టేసిన జిల్లా కోర్టు. ద్విచక్ర వాహనాలలో రారాజుగా వెలుగొందుతున్న హోండా కంపెనీ మరో వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసింది. షైన్ 100DX ద్విచక్ర వాహనం అన్ని రకాల ఫీచర్స్ తో అతి తక్కువ ధరకే కంపెనీ అందిస్తోంది. జంగారెడ్డిగూడెంలో అస్పారోపేట రోడ్ నందు ఉన్న పవన్ హోండా షోరూమ్ నందు షోరూమ్ అధినేత చిన్ని హరీష్ గుప్తా ఆధ్వర్యంలో షైన్ 100DX వాహనాన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎస్ఎస్ రంగనాయకుల చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పొల్యూషన్ కంట్రోల్ చేస్తూ కొత్త వాహనాలను పలు కంపెనీలు తయారు చేస్తున్నాయని తెలిపారు. నూతనంగా లాంచ్ చేసిన షైన్ 100DX వాహనం గురించి ఆయన మీడియాతో పంచుకున్నారు. పేద మధ్యతరగతి వారికే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని విధాలుగా ఉపయోగపడుతూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనమని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. డౌన్ పేమెంట్ 5,999 రూపాయలు చెల్లించి వాహనాన్ని పొందవచ్చని హరీష్ గుప్తా తెలిపారు. పూర్తి వివరాలకు 7337441037 హోండా షోరూమ్ లో సంప్రదించాలని కోరారు. చక్కటి ఇంజన్ సౌకర్యంతో వాహనాన్ని అన్ని రకాలుగా రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే పవన్ హోండా షోరూమ్ నందు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాలను మరమ్మతులు చేసే విధంగా నిపుణులైన మెకానిక్లతో వాహనదారులను ఆకర్షిస్తున్నారని వక్తలు కొనియాడారు. షైన్ 100DX వాహనం కావలసిన వారు వారికి తోచిన రంగులలో డెలివరీ చేసే విధంగా చేస్తున్నట్లు తెలిపారు. పవన్ హోండా సర్వీస్ ను వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని చిన్ని హరీష్ గుప్తా కోరారు. హోండా కంపెనీకి సంబంధించిన వివిధ రకాల ద్విచక్ర వాహనాలను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. విజయవాడ, రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు వెళ్లకుండానే పవన్ హోండా షోరూమ్ లో లభించే వాహనాలను కొనుగోలు చేసి దసరా పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరారు. వినియోగదారులకు చక్కటి సర్వీసులు అందించడానికి పవన్ హోండా సిబ్బంది నిర్ణీత సమయంలో అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ఈ సంవత్సరం హోండా కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన షైన్ 100DX వాహనాన్ని వినియోగదారులతో పాటు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జరిగింది మంచి వెహికల్ ప్లస్ మైలేజ్ 70 అబోవ్ వస్తుంది అంటున్నారు. వెహికల్ కాస్ట్ కూడా 90-80 మధ్యలోనే వస్తుంది కాబట్టి అందరూ కూడా దీన్ని వాడడానికి మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ వచ్చింది కాబట్టి మైలేజ్తో పాటు స్పీడ్ కూడా పెరిగింది కాబట్టి కంపల్సరీ అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుని వెహికల్ డ్రైవ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన జంగారెడ్డిగూడెంలో కొత్తగా పవన్ హోండా షోరూంలో 100cc అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మన తక్కువ కాస్ట్లోనే ఎక్కువ మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే మనం ఉన్న పెట్రోల్ ఎంత దూరం జర్నీ చేయగలుగుతాం, యావరేజ్ ఎంత మైలేజ్ వస్తుంది, మన సర్వీస్ ఎప్పుడు చేయించుకోవాలి, ఇవన్నిట్లో అతి తక్కువ బడ్జెట్లో మనం ఏదైతే ఫీచర్స్ కావాలనుకున్నామో అన్ని ఫీచర్స్ కూడా మన ఈ షైన్ 100DX ఇవ్వడం జరుగుతుంది. మీరు బెటర్ దెన్ వేరే మోడల్తో కంపేర్ చేసినా కూడా మనదే బెస్ట్ వెహికల్గా మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్లు పెట్టుకొని డ్రైవ్ చేయాల్సిన కోరుకుంటున్నాం. వేరే బండితో మనం కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువ కాస్ట్ 100cc అన్ని ఫీచర్స్ అయితే ఉండవు. మన దాంట్లో డిజిటల్ మీటర్ కాడ నుంచి స్టైలిష్ లుక్ కానివ్వండి ప్రతిదీ కూడా మన దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏంటంటే బుకింగ్స్ కూడా ఓపెన్ చేస్తాం. మీకు కావాల్సిన నచ్చిన మోడల్ ఇప్పుడే ఎంపిక చేసుకొని నచ్చిన కలర్స్ని ఇప్పుడే బుక్ చేసుకుంటే మీకు 2 or 3 days మన వెహికల్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పవన్ హోండా షోరూమ్ అండి.
జంగారెడ్డిగూడెం మధ్యస్థంగా వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 22వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలియజేస్తుంది. ఈ బాధ్యతలను ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీ రామతారకం అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు మేడూరి నాగవెంకటరమణ శర్మ ఆధ్వర్యంలో జరుపుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆలయ సన్నిధిలో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధుల సమక్షంలో కరపత్రికను విడుదల చేశారు. దివాకర్ స్వీట్స్ యజమాని లడ్డు ప్రసాదాన్ని అయ్యప్ప టిప్ టాప్ వాసు లైటింగ్ డెకరేషన్ కు సహకరిస్తున్నట్లు తెలిపారు. 11 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలలో వివిధ అమ్మవార్ల అలంకరణలో వాసవిమాత దర్శనమిస్తారని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన అన్నప్రసాద వితరణ అనంతరం జంగారెడ్డిగూడెం నగర పురవీధులలో మేళ తాళాలతో గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, మహంకాళి రాంబాబు, వందనపు వెంకటేశ్వరరావు, టీవీ రామతారకం, కొనకల సోంబాబు, దోబగుంట్ల బాపిరాజు, మాతు శ్రీమన్నారాయణ, కర్పూరం జనార్దన్, చిన్ని వాసు, కంచర్ల రమేష్, గొల్లపూడి శ్రీనివాస్, పసుమర్తి సాయి కుమార్, నాగసూరి వీర వసంత్ కుమార్, నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, కర్పూరం కోటేశ్వరరావు, కొల్లేపర ఆనంద్, ఇమ్మడి బాలభాస్కర్, మహంకాళి గోపాలకృష్ణ, మహంకాళి మధు, చిన్ని తుకారం భాస్కర్ గుప్తా, కంచర్ల జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఆలయానికి విచ్చేసి వివిధ రూపాలలో దర్శనమిచ్చే అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీ రామతారకం కోరారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణతో పాటు పలువురు మీడియాతో మాట్లాడారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవములు అంగరంగ వైభవముగా జరుగుతున్నాయి. 22/9/25 నుంచి 4/10/25 వరకు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రతిరోజు వివిధ రకాల అలంకరణలతో నైవేద్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతాం. మరి ప్రత్యేక విశేషం ఏంటంటే ఈసారి ఈ దేవస్థానంలో మనం దేవీ నవరాత్రులు అంటే దసరా మొదలెట్టి 22 సంవత్సరాలు అయింది. అలాగే రేపు 22వ తారీఖు నుంచే దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఇది ఇక్కడ విశేషం. దసరా నవరాత్రులు మొదలు 22వ సంవత్సరం ఇక్కడ మొదలెట్టి 2 కలిపి ఒకే తారీఖున వచ్చినాయి. కాబట్టి ప్రజలు ప్రతిరోజు అందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు ప్రార్థన అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. అలాగే 4/10 ఉదయం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి అంగరంగ వైభవంగా అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే లడ్డూ పాట కూడా 4/10 లడ్డూ పాట కూడా ఆట జరుగుతుంది. అలాగే అదే రోజున అంటే 4/10 శనివారం అమ్మవారి వివిధ రకాల చీరలు ఆ రోజున వేలంపాట జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దసరా మహోత్సవాలు అంటే మనందరికీ తెలిసిందే. శక్తి ఆరాధన దసరా అంటే మరి 10 రోజులు కూడా ఎవరైతే అమ్మవారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారో వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. కావున కూడా ఇక్కడ వయస్సులు ఒక్కలే కాదు, వాసవి మాత అంటే చాలా అపోహ ఉంది. వయస్సుల దేవత అని కాదు, ఆర్యవైశ్య మాత అనే కాకుండా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేవతా స్వరూపిణి. అందరు ప్రజలు కూడా ఇష్టకామ్య ప్రసాద సిద్ధిరస్తు. మరి ఆవిడ మహత్యాలు ఇక్కడ జంగాళ్ళు కూడా మనందరికీ తెలుసు. నిరుడు ఒక రోజున అమ్మవారి విగ్రహాన్ని చెమట్లో పడటం జరిగింది. అది ఎంతో మహత్యం ఉంటే కానీ జరగదు. మరి ఈ 10 రోజులు కూడా భక్తులందరూ కూడా ఉదయం సాయంకాలం కుంకుమ పూజలు జరుగుతాయి. అందరూ వచ్చేసి కార్యక్రమాలు వీక్షించి అమ్మవారి కృప పాత్రలు అని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ఆలయ కమిటీ, ఉత్సవం కమిటీ, జంగారెడ్డిగూడెం. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 22వ దసరా మహోత్సవంలో జంగారెడ్డిగూడెం గ్రామంలో కళ్యాణ మండపం ఎదురుగా వేయించేసి ఉన్న అమ్మవారి గుడిలో రేపు 22వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ దసరా మహోత్సవాలు 22/9/2025 బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము, 23/9/2025 శ్రీ గాయత్రీ దేవి అలంకారము, 24/9/2025 శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము, 25/9 శ్రీ కాత్యాయని దేవి అలంకారము, 26 సెప్టెంబర్ 26 శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారము, సెప్టెంబర్ 27 శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారము, సెప్టెంబర్ 28 శ్రీ మహాచండీ దేవి అలంకారము, సెప్టెంబర్ 29 శ్రీ మహాసరస్వతి దేవి అలంకారము, మూలా నక్షత్రము. ఆ రోజు సుమారు 700 మంది విద్యార్థులతో పూజ కూడా జరుగుతుందండి. అలాగే సెప్టెంబర్ 30న శ్రీ దుర్గాదేవి అలంకారము,
1-10 అక్టోబర్ 1న శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారము, సాయంత్రం శ్రీ కాళికాదేవి అలంకారము, అలాగే 2-10న విజయదశమి గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము, 4వ తారీఖు శనివారం ఉదయం 11 గంటలకు అన్నప్రసాద వితరణ, 3 గంటల నుంచి అమ్మవారి గ్రామోత్సవం, ఈ మయాన లడ్డూ పాట ప్లస్ చీరల వేలంపాట కూడా జరుగుతున్నాయండి. ఈ లడ్డూ ప్రసాదం సమర్పించిన వారు శ్రీ గురుసాయి స్వీట్స్ అండ్ కూల్ డ్రింక్స్ ప్రొప్రైటర్ సిహెచ్డి దివాకర్ గారు అండి. ఇట్లు ఇవన్నీ జరుగుతున్నాయండి. అందరూ కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి కృపకు దర్శనం చేసుకుని తీర్థప్రదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. ఇటు ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ. జయవాసవి జయవాసవి జంగారెడ్డిగూడెం నడిబొడ్డున వేచి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో గత 22 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రులు ఈ నెల 22వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. కావున భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్ర కాగలని కోరి ప్రార్థిస్తున్నాము. ఆలయ కమిటీ వచ్చే కమిటీ. జై వాసవి జై వాసవి జంగారెడ్డిగూడెం గ్రామంలో విచ్చేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి 22వ దసరా మహోత్సవాలు జరుగుతాయి. రేపు 22/9/25 నుంచి 4/10/25 వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. 4/10 శనివారం నాడు 11 గంటల నుంచి అన్నప్రసాదాలను, తర్వాత గ్రామోత్సవం, కుంకుమ పూజలు, భారీ ఊరేగింపు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ. జయవాసవి జయ వాసవి మన జంగారెడ్డి మధ్యస్థంగా వేయించేసి ఉన్న సత్యమైన తల్లి కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 22వ దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయం వద్ద భక్తులకి అన్ని రకాల సదుపాయాలు కలగజేశారు. అంగరంగ వైభవంగా యొక్క కార్యక్రమాలు జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. సరస్వతీదేవి అలంకారంలో సుమారుగా 1000 మంది విద్యార్థులు కూర్చునే విధంగా కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మేడూరి వెంకటరమణ శర్మ గారు, అలాగే ఏలంకి సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాకు లైటింగ్, టిప్ టాప్ డెకరేషన్ అన్నీ కూడా శ్రీ అయ్యప్ప టిప్ టాప్ వాసు గారు మాకు సమకూర్చారు. అలాగే వంట సహకారం బొమ్మ జగ్గారావు గారు అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఆహ్వాన పత్రం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ సంయుక్తంగా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుండి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. అక్టోబర్ 6 సాయంత్రం 80వ చండీ హోమం జరపనున్నట్లు తెలిపారు. రోజుకో అలంకరణ, విశేష అర్చన స్వయంగా భక్తులే ఆచరించుకునే అవకాశం ఉందని అన్నారు. ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. విశ్వావస సంవత్సరంలో 11 రోజులు దసరా వేడుకలు జరుగుతాయని, 25వ తారీఖు కాత్యాయని దేవిగా అమ్మవారి దర్శనం ఉంటుందని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారి మహిమను వివరించి అమ్మను దర్శించి తరించమని భక్తులను కోరారు. శుక్రవారపు విశేష పూజలు, అభిషేకాలు, మూల విరాట్ ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నిరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్య హారతి పూజలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ నేతృత్వంలో అర్చక స్వాములు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ గుడి నిర్మాణకర్త బౌరిశెట్టి మురళి, అబ్బిన కాశీ విశ్వనాథ్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. విశేషంగా అమ్మవారికి కళ్యాణ ఉత్సవమూర్తి అమ్మవారికి విశేషంగా ఏకవార రుద్రాభిషేకము పంచామృతాలతో చక్కగా జరపబడినది. అలాగే అమ్మవారికి ఏకాదశ హారతులు 11 హారతులు కూడా అమ్మవారికి ధూప సేవతో చక్కగా ఇవ్వడం జరిగింది. అలాగే భక్తులు 50 మంది కూడా శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డి పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని చేసి ఉన్న 4 మాడ వీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం దివ్యాలయం శ్రీ శ్రీ నూకాలమ్మ దివ్యాలయము. ఈ ఆలయంలోని ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రి కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఆలయ సమితులను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నేడు నవరాత్రి గర్భోత్సవం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అలాగే ఏదైతే అమ్మవారు అవతారాలు ఉంటాయో అలాగే ఈ నూకాలమ్మ అమ్మవారు కూడా మన విజయవాడ అమ్మవారిని అనుసరించుకునే 11 రోజులు కూడా
విజయవాడలో డయేరియా ప్రభావిత ప్రాంతం న్యూ రాజేశ్వరరావుపేటలో మంత్రులు ఎంపీలు పర్యటించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డిఎంహెచ్ఓ సుహాసినిలు పర్యటనలో పాల్గొన్నారు. కేర్ అండ్ షేర్ విఎంపీ స్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో డయేరియా బాధితులతో మాట్లాడారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్లు రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జిల్లా అధికారులతో మంత్రులు, ఎంపీ సమీక్ష సమావేశం చేపట్టారు. నివారణ చర్యలు, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగానికి మంత్రులు, ఎంపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఎంపీ కేశినేని శివనాథ్ భరోసా కల్పించారు. మెడికల్ క్యాంపుపై ప్రజలందరికీ అవగాహన కల్పించామని అన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ముందు తాత్కాలిక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో బొట్టాయిగూడెం శివాలయం వద్ద సగంలో నిర్మాణ పనులు ఆగిపోయి ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ₹1 కోటి బడ్జెట్ కేటాయించి పనులు ప్రారంభించి కొంతవరకు మాత్రమే పనులు పూర్తి చేసి నిలిపివేశారని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం పిల్లర్స్, స్లాబ్ పనులు మాత్రమే పూర్తి చేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గాలి కొదిలేశారని ప్రభుత్వాలను విమర్శించారు. దీని వలన ఏజెన్సీ విద్యార్థులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా అదనంగా ₹8 కోట్ల బడ్జెట్ కేటాయించి అన్ని రకాల కోర్సులకు సంబంధించి తరగతి గదులను, ల్యాబ్ సౌకర్యాలను, స్టాఫ్ రూమ్లను, తదితర సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే నిర్మించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు కాకినాని మాట్లాడుతూ, డిగ్రీ కళాశాల నిర్మాణ పనులు ఆగిపోయి ఉండడం వలన మద్యం సేవించే వారికి అడ్డాగా మారిందని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మించడానికి ప్రభుత్వాలు చొరవ చూపడం లేదని దుయ్యబట్టారు. ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ సహాయ కార్యదర్శి టి బాబురావు మాట్లాడుతూ, డిగ్రీ కళాశాల పనులు ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతున్నా నిర్మాణం పూర్తి చేయకపోవడం ఏజెన్సీ గిరిజన విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందని అన్నారు. ఏజెన్సీ గిరిజన విద్యార్థులకు, ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో PYL డివిజన్ అధ్యక్షులు పోతిరెడ్డి, PDSU జిల్లా ఉపాధ్యక్షులు వినోద్, జిల్లా కోశాధికారి ప్రశాంత్, ఆదిత్య పాల్గొన్నారు. ₹1 కోటి డిగ్రీ కాలేజీ ప్రారంభించబడింది. కానీ సగంలోనే స్లాబ్ వేసి కింద పునాదులు, స్తంభాలు వేసి స్లాబ్ వేసి స్లాబ్తో నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి ఏదైతే ఆగిపోయిన డిగ్రీ కాలేజీ ఉందో దీన్ని త్వరితగతిన ఇంకా అధిక నిధులు వెచ్చించి త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ డిగ్రీ కాలేజీని ఓపెన్ చేసి ఏజెన్సీ ఆదివాసీ బిడ్డలకి మెరుగైన విద్యను అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మనిషికి విద్య, వైద్యం ముఖ్యం. అలాంటిది బుట్టాయిగూడెం మండలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడ అల్లికాలో దగ్గర కూడా ఇదట్లా డిగ్రీ కాలేజీ నిర్మాణంలో ఆగిపోయిందో అది కూడా నిర్మాణంలో ఆగిపోయిందని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ పనులు నత్తనరగ్గా సాగుతూ ఉన్నాయి. మనిషికి విద్య, వైద్యం ముఖ్యం. కాబట్టి ఇక్కడ డిగ్రీ కాలేజీ త్వరితగతిన పూర్తి చేయాలి. అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా త్వరితగతిన పూర్తి చేసి మెరుగైన వైద్యం అందించాలి. ఇక్కడ ఆదివాసీ బిడ్డలకి మెరుగైన వైద్యాన్ని కూడా అందించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా సిరిబాలరాజు గారు, ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారు సిరిబాలరాజు గారు, మీకు మేము ఒకటే PDSPYLగా మేము మీకు విన్నవించుకునేది ఏంటంటే, ప్రజలకు మెరుగైన విద్య, మెరుగైన వైద్యం అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు PDSU, PYL విద్యార్థి సంఘ, యువజన సంఘాల ఆధ్వర్యంలో బుట్టాయిగూడెంలో నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అన్నింటిలో కూడా మీ యొక్క ఈ విద్యార్థి సంఘ, యువజన సంఘాల ఆధ్వర్యంలో పరిశీలించాము. ప్రధానంగా 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం దాదాపు ₹1 కోటి కేటాయించి ఈ యొక్క కాలేజీని నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క నిర్మాణం ఆగిపోవడం వల్ల ఈ యొక్క కాలేజీ విద్యార్థులకి అందకుండా ఈరోజు సాయంత్రం 6 అయిపోయిన తర్వాత మద్యం బాబులకి అడ్డాగా మారిపోయిన పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు బుట్టాయిగూడెంకి ఆనుకొని దాదాపు 7 మండలాలలో ఎక్కడా కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. ఇక్కడ డిగ్రీ కళాశాలకి నిర్మాణాన్ని చేపట్టారు, కానీ దీని మధ్యలో వదిలేశారు. ఇప్పుడు తాత్కాలికంగా ఏదైతే జంగారెడ్డిగూడెం రోడ్లో వెళ్ళేటువంటి ఒక పాత హాస్టల్లో ఆ డిగ్రీ కళాశాలని కొనసాగించడం వల్ల ఈరోజు అడ్మిషన్ లేక కాలేజీ కుంటుపడేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా దీన్ని నిర్లక్ష్యం చేశారు. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకున్న పరిస్థితి కొనసాగుతోంది. అయితే స్థానిక ఎమ్మెల్యే చిరు బాలరాజు గారికి PDSU, PYL విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలుగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఏదైతే 7 మండల కేంద్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి కేంద్రంగా ఉన్నటువంటి యొక్క కాలేజీని వెంటనే
పునఃప్రారంభించాలి. అట్లాగే అధిక నిధులు కేటాయించి అదనంగా తరగతి గదులు నిర్మాణం చేసి విద్యార్థులకి ఈ యొక్క అందుబాటులో తీసుకురావాలని కూడా పీడిఎస్యు పీఓలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే డిగ్రీ విద్యను ఉందో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వానికి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. అట్లాగే ఏలూరు కానీ అనేక జిల్లాల్లో మండలాల్లో ఈ డిగ్రీ కాలేజీలు పట్టించుకున్న పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి వెంటనే నిర్మాణ దశలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని పూర్తి చేయాలని, అట్లాగే స్థలాలు కేటాయించి వదిలేసినటువంటి ఏవైతే స్థలాలు ఉన్నాయో వాటిల్లో భవనాలు ఏర్పాటు చేసి శాశ్వత భవనాలు విద్యార్థులకి కల్పించాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై గతంలో భీమడోలు కోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను ఏలూరు జిల్లా న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 2011లో చింతమనేని ప్రభాకర్ ఒక పబ్లిక్ మీటింగ్ లో అప్పటి మంత్రి వట్టి వసంత్ కుమార్ పై దాడి చేశారని ఆయన గన్మెన్ దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భీమడోలు న్యాయమూర్తి పూర్వాపరాలు పరిశీలించిన తరువాత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు 2 ఏళ్ల శిక్ష విధించారు. అయితే చింతమనేని ప్రభాకర్ ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏలూరు జిల్లా కోర్టులో తిరిగి పిటిషన్ దాఖలు చేశారు. పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి ఈ కేసులో చింతమనేని ప్రభాకర్ కు విధించిన శిక్షను రద్దు చేస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. 26 నవంబర్ 2011 జిల్లా పరిషత్ హై స్కూల్ దెందులూరులో రాచకొండ ప్రోగ్రాం జరుగుతుండగా ఏపీ టూరిజం మినిస్టర్ గౌరవనీయులు వసంత్ కుమార్ గారిని అసాల్ట్ చేశారని అభియోగం మరియు ఆయన్ని థ్రెటన్ చేశారని మరియు అక్కడ ఉన్న ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ఆ ప్రోగ్రాం జరగకుండా చేశారని అభియోగాలతో ఛార్జ్ షీట్ వేశారు పోలీసు వారు. అప్పుడే ఎమ్మెల్యే గారు మన చింతమనేని ప్రభాకర్ గారు నవ్ ఆల్సో ఎమ్మెల్యే ఆ అభియోగాల మీద జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ భీమడోలు వారు ఆయనకి ఆ రోజుల్లో కన్విక్షన్ ఇచ్చారు. పబ్లిక్ సర్వెంట్ ని అసాల్ట్ చేసినందుకు 6 నెలలు 1000 రూపాయల ఫైన్, అట్లాగే ఆయన్ని మినిస్టర్ గారిని థ్రెట్ చేశారు అని 2 సంవత్సరాలు జైలు శిక్ష 1000 రూపాయలు ఫైన్ విధించారు. అంతేకాకుండా ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ప్రోగ్రాం జరగకుండా చేశారనే అభియోగం మీద 6 నెలలు 500 రూపాయలు ఫైన్ విధించారు. దాని మీద జిల్లా కోర్టుకి అప్పీల్ చేయగా బిఫోర్ లాస్ట్ వీక్ హీరింగ్ వచ్చింది అప్పీల్. అది విని ఈ రోజు జడ్జిమెంట్ 1వ అదనపు జిల్లా జడ్జి గారు ఏలూరు వారు జడ్జిమెంట్ చెప్పారు. ఆ కింద కోర్టు వారి వేసిన శిక్ష తీసివేస్తూ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు చేసుకున్న అప్పీల్ ని అలౌ చేశారు. చేస్తూ శిక్షను రద్దు చేశారు. ఆయన నిర్దోషి అని ఫైనింగ్ ఇస్తూ అప్పీల్ అలౌ చేస్తూ ఆయన్ని విడుదల చేశారు ఆ కేసు నుంచి. పోలవరం నియోజకవర్గంలో నేవీ ఆయుధ కర్మాగారం నిర్మాణంపై అపోహలు విడనాడాలని ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ కోరారు. ఏలూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులతో కలిసి పాల్గొన్నారు. నేవీ ఆయుధ కర్మాగారం వస్తే ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని స్పష్టం చేశారు. పరోక్షంగా ప్రత్యక్షంగా 10,000 మందికి జీవనాధారం లభిస్తుందని తెలిపారు. ఈ కర్మాగార నిర్మాణానికి ప్రతి ఒక్కరూ హితోధికంగా సహకరించాలని కోరారు. ఉపాధి అవకాశాలు వస్తాయని, కర్మాగారం నిర్మించే స్థానికులకే లాభం ఉంటుందని పేర్కొన్నారు. నమస్కారం అండి. ఇవాళ నేవీ వాళ్ళతో అలాగే కలెక్టర్ గారితో అలాగే అధికారులు, పోలవరం అధికారులు, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే బొరగాం ఇన్ఛార్జ్ చైర్మన్ అందరికీ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి మనము ఈ డిఫెన్స్ ప్రాజెక్టు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాము. పోయినసారి ఎమ్మెల్యే గారితో ఒక 6-7 నెలలు వెనకాల మాట్లాడినప్పుడు, అలాగే అక్కడ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్తో, అలాగే మా ఇన్ఛార్జ్ బొరగంతో అందరితో మాట్లాడినాక ఈ ప్రాజెక్టు వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్దామని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్టు వల్ల మన పోలవరం కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ 2,500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అలాగే ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ కూడా అక్కడ లోకల్ ఉండే మండలంలో కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా ఒక సర్వే చేసి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ప్రకారం మనము ఎన్నెన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అనేది ఒక క్లారిటీ, ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఆ సర్వే చేసినాక డిఫెన్స్ అధికారులతో కలెక్టర్ గారు కూడా మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంది. క్లియర్గా ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని రకాల ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం అనేది కరెక్ట్గా ఫిగర్స్ కూడా ఇస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల కొంచెం వరకు అందరు కూడా భయపడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో చాలా వరకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వైజాగ్లోనే 600 ఎకరాలు మధ్యలోనే, వైజాగ్ నడి మధ్యలో ఈ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి ఉంది.
1944 నుంచి ఈ ప్రాజెక్ట్స్ కడుతూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. ఎక్కడ కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ కానీ లేదు. ఈ ప్రాజెక్టులలో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. ఇవాళ ప్రాజెక్ట్ కి కావాల్సిండేది 30 ఎకరాలు అయితే 1166 ఎకరాలు తీసుకుంటున్నారు. అంటే ఎందుకంటే సేఫ్ జోన్ కోసము ఎక్స్ట్రా ఇది తీసుకుంటున్నారు. చాలా వరకు చాలా సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తారు. ఎందుకంటే ఇది డిఫెన్స్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా సేఫ్టీ మెజర్స్ ఇది చేస్తారు. ఇంకొకటి విలేజర్స్ కైనా కానివ్వండి, అలాగే అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా భయం ఉండే వాళ్ళకైనా కానివ్వండి, గవర్నమెంట్ తరఫున మేము కూడా మీ అందరికీ కూడా క్లియర్ గా మీకు చెప్తున్నాం. మేమందరం కూడా ఇది క్లారిటీగా ఏమీ జరగదు అనేది మేము మీకు క్లారిటీగా మీకు చెప్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అవగాహన, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం పిలుపునిచ్చారు. ఏలూరులో వట్లూరు సర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాల నుండి శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2025-2026 ఐఈసీ మార్థాన్ 5K రెడ్ రన్ ర్యాలీని ఎర్ర బెలూన్లు ఎగురవేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం, సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్ వద్ద ఇండోర్ స్టేడియం వరకు చేరింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం మాట్లాడుతూ నివారణ ద్వారానే ఎయిడ్స్ వ్యాధిని సమాజం నుంచి తరిమివేయగలమని తెలిపారు. జిల్లాలో హెచ్ఐవి కేసులు పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి, యువతకు ఈ వ్యాధి నివారణపై అవగాహన కల్పించడానికి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలవడానికి మార్థాన్ 5K రెడ్ రన్ ను నిర్వహించామని తెలిపారు. దీనిని కేవలం ఒక వ్యాయామ కార్యక్రమంగా కాకుండా ఎయిడ్స్ పై అవగాహనకు ఒక సాధనంగా చూడాలని పిలుపునిచ్చారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపవద్దని, ప్రేమ ఆప్యాయతలను పంచాలని అన్నారు. మిగిలిన వ్యాధుల వలె ఇది కూడా ఒక వ్యాధి అని తెలిపారు. రక్త మార్పిడి, శస్త్రచికిత్సల సమయంలో ఎయిడ్స్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడానికి సంచార సమీకృత సలహా, పరీక్షా కేంద్రం, మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్, ఈ మొబైల్ వ్యాన్ ద్వారా హెచ్ఐవి ప్రబలిత అధికంగా గల ప్రాంతాలలో
హెచ్ఐవి పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని చెప్పారు. హెచ్ఐవి సంబంధిత సమాచారం కోసం జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1097 ను సంప్రదించాలని కోరారు. సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెచ్ఐవి, ఎయిడ్స్, దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మంచి దేహదారుఢ్యం కోసం, వ్యాధి నిరోధక శక్తి పెంపుదల కోసం ప్రతిరోజు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ కొంతసేపు వ్యాయామం చేసి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో ఆర్ఐఓ ప్రభాకర్, దిశ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆదిలింగం, దిశ క్లినికల్ సర్విలెన్స్ ఆఫీసర్ హరినాథ్ కుమార్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ గణాంకాధికారి సామర్ల విజయలక్ష్మి, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు, రెడ్ క్రాస్ నర్సింగ్ విద్యార్థులు, ఎన్జీఓ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. ఈరోజు మనము ఎయిడ్స్ అవేర్నెస్లో భాగంగా 5 కిలోమీటర్ రెడ్ రన్ మరాథాన్ స్టార్ట్ చేయబోతున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో హెచ్ఐవి ఎయిడ్స్ కేసెస్ కొంచెం పెరుగుతున్నాయి. దానిలో అవగాహన రాహిత్యం వల్ల మనకి కొంచెం కేసెస్ ఈ మధ్య పెరగడం గమనించాము. దానికి గాను మన ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం లైక్ సేఫ్ సెక్స్, లైక్ బ్లడ్ డొనేషన్స్ అప్పుడు కూడా స్క్రీనింగ్ చేసుకోవాలి, ద మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది, తో అన్సేఫ్ సెక్స్ ద్వారా అవుతుంది, తో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా అవుతుంది, తల్లి నుంచి బిడ్డకు అవుతుంది. సో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి అవగాహన కోసం ఈరోజు మనం ఈ రెడ్ రన్ను 5K రెడ్ రన్ స్టార్ట్ చేస్తున్నాము. దీనివల్ల అందరికీ ఒకటే మెసేజ్ వెళ్ళాలి, హ్యావ్ సేఫ్ సెక్స్, బ్లడ్ డొనేషన్స్ అండ్ బ్లడ్ రిసిపియంట్స్ కూడా కొంచెం స్క్రీన్ చేసుకుని తీసుకోవాలి. అండ్ మదర్ టు చైల్డ్ ఎక్కడైతే అందరూ తల్లులు గర్భవతులు అందరూ కూడా ప్రెగ్నెన్సీలో టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళకి బిడ్డకి గనక ఉంటే గనక తల్లి నుంచి బిడ్డకి సంక్రమించే అవకాశం ఉంది. భయపడాల్సిందేం లేదు, ట్రీట్మెంట్ అయితే ఉంది. బట్ ఏంటంటే దీనికి దెర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంచెం మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది శరీరంలో, తద్వారా మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడకుండానే మనల్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ. చింతలపూడి తహసీల్దార్ గా పూర్తి అదనపు బాధ్యతలను కె శ్లేవజోజి స్వీకరించారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ గా శ్లేవజోజి విధులు నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం చింతలపూడిలో బాధ్యతను స్వీకరించినట్లు తెలియజేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తానని ఆయన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెంలో పవన్ హోండా షోరూంలో షైన్ 100TX వాహనాన్ని ఆవిష్కరించిన ఆర్టీఓ ఎస్ఎస్ రంగనాయకులు. పోలవరం నియోజకవర్గంలో నేవీ ఆయుధ కర్మాగారం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి, అపోహలు విడనాడండి సూచించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభం కానున్న జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 22వ దసరా మహోత్సవాలు. కరపత్రాలు ఆవిష్కరించిన ఆర్యవైశ్య సంఘాలు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయ దసరా మహోత్సవాల కరపత్రం ఆవిష్కరణ. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బర్తిన నాగలక్ష్మి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఊరట. అప్పట్లో గన్మెన్ వేసిన కేసును కొట్టేసిన జిల్లా కోర్టు. వార్తలు సమాప్తం. నమస్కారం.